సరే ఇప్పుడు ఇది సందర్భం కాదు కానీ అంటే కొన్ని మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి తప్పులు, మన హయాంలో జరిగేటువంటి ఘటనలకు కారణం అవుతాయనేటువంటిది శాస్త్రంగా చెప్తుందా లేకపోతే జరుగుతున్నటువంటి కాలం చెప్తుందా అనేటువంటి దానికి అనేక ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. గతంలో వైకాల మండపం ఉండేది తిరుపతిలో, మీ అందరూ తెలుసు. అప్పట్లో చిన్నజీయర స్వామి వారు కూడా ఆ వైకాల మండపాన్ని తొలగిస్తున్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు. తర్వాత సరే ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది అలిపిరి ఘటన జరిగింది, చంద్రబాబు నాయుడు గారి మీద బాంబ్ బ్లాస్ట్. తర్వాత ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి దానికి అంటే దైవం నమ్మినటువంటి వారికి ఒకలాగా ఉంటుంది, దైవం నమ్మనటువంటి వారికి ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మొన్న లడ్డు వ్యవహారం అనేటువంటిది రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు అనుకున్నాం ఇది అనవసరంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, లేకపోతే దేవుణ్ణి అనవసరంగా లాగుతూ ఉన్నారు, ఇది అరిష్టం అనేటువంటి మాట చాలామంది పెద్దలు మాట్లాడారు. ఈరోజు చూస్తే ఈ ఘటన జరిగింది. సో దానికి దీనికి లింక్ పెట్టాలని అంటే పెట్టాలా వద్దనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఏదేమైనప్పటికీ కొంతమంది నాయకత్వాలు కొన్ని పాదాలు ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణం అవుతాయనేటువంటిది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఏదైనా ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి. నిన్న జరిగినటువంటి ఘటన అనేటువంటి చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలే ఎప్పుడు. సో ఇటువంటి జరగడం అనేటువంటి బాధాకరం. దీనికి కారకులైనటువంటి వారు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలనేటువంటిది ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.